హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనకైతే ఒకటి కొత్త మూవీది ట్రైలర్ వచ్చింది. సో ఇది వచ్చేసి మన బాలీవుడ్ నుంచి వచ్చింది అనమాట. సో ఇది పార్ట్ 2 అనమాట. దేన్ని అని అంటే మన బార్డర్ 1. సో బార్డర్ 1 ఎప్పుడో 1997 లో వచ్చిండే. 97 లో వచ్చింది. అండ్ దాంట్లో కూడా మెయిన్ మన సన్నీ డియోల్, అట్లా అక్షయ్ ఖన్నా అండ్ ఇంకా సునీల్ శెట్టి విలన్ లా ఉంటాడు అనమాట. మీరు సినిమా చూడకపోతే చూడండి. అంటే అప్పట్లో అసలు అది హిట్ అంటే క్రేజీ ఆ వార్ సీక్వెన్సెస్ అది అప్పట్లో ఒక వేరే లెవెల్ అనమాట. అప్పట్లో ఇది చాలా ఇది ఇంకా 2 hours 56 minutes అనమాట. అండ్ అప్పుడు 2 hours 56 అంటే అఫ్ కోర్స్ అప్పుడు పెద్ద సినిమాలే ఉన్నాయన్ని. అండ్ ఏంటంటే ఆ సన్నీ డియోల్ మళ్ళీ వస్తున్నాడు అంటే మంచిగా. లైక్ మొన్న రీసెంట్ గా ఏం సినిమా గదర్ 2 వచ్చింది. తర్వాత అది కూడా జాట్ కూడా బాగానే హిట్ అయింది. మన అందరు తెలుగులో ఉంటారు. తెలుగు సినిమానే. సన్నీ డియోల్ ఒక్కడే హిందీ అంతే. సో ఇప్పుడు అసలు ఇది ఎట్లా ఉంటది, బార్డర్ 2 వస్తుంది అనమాట. సో బార్డర్ 2 కి ఇంకా చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఎందుకు అంటే మన వరుణ్ ధవన్ వల్ల ఇట్లా అన్నాడు అంటారు. ఇట్లా అంటే వరుణ్ ధవన్ కి ఒకటి ఉంటది, ఒక స్టైల్ అన్న ఓకే ఏదో ఇక అంటే ఏదో ఉంటది. అది ఎవ్రీ సినిమాలో ఉంటది. కానీ ఈ మూవీలో బార్డర్ అది నువ్వు ఆర్మీ అయినా నువ్వు అక్కడ దేశం కోసం కొట్లాడుతున్నా ఆడవాడు అదే ఎక్స్ప్రెషన్ పెడితే పాయింట్ అయిందని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఏమో. అండ్ ఇది అంటే లైక్ అన్ని టూల్ తీస్తున్నాడు. మరి ఇది నడుస్తుందా నడవదా అంటే మంచి స్టోరీ ఉంటే ఇప్పుడు గదర్ 2 కూడా బాగానే నడిచింది, నడవలేదని కాదు. కానీ అంటే కంటిన్యూషన్ ఉండే కొంచెం బాగుండేది. ఇప్పుడు ఇది బార్డర్ 2 మరి ఏం చేస్తున్నాడు ఏంది అనేది మనకు తెలియదు. స్టోరీ ఎట్లా తీసుకెళ్తాడు. బార్డర్ 1 అయితే మనకి రియల్ స్టోరీ అనమాట. అప్పుడు అది ఏం వారు ఏదో వార్ 1990 ఏదో వార్ పేరు గుర్తొస్తాయి నాకు, చెప్తా. కార్గిల్ వార్. సో కార్గిల్ వార్ మీద లైక్ ఆ సినిమా అనమాట. ఇప్పుడు మరి ఇంకా అసలు 1971 కార్గిల్ వార్ ఎట్లా తీసుకెళ్ళిండు. బ్యాటిల్ ఆఫ్ లాంగ్ వాలా పేర్లు తిరుగుతలేదు. ఇప్పుడు ఇదైతే బార్డర్ 2 కి ఏముంటది అసలు చాలా మంది అయితే కష్టం అని అంటున్నారు సినిమా నడవడం. కానీ చూద్దాం, మూవీ చూసారు అసలు గదర్ 2 కూడా అట్లనే అనుకున్నాము. మళ్ళా అదే దిల్జిత్ దోసంజ్ ఇంకా అదే దిల్జిత్ దోసంజ్, వరుణ్ ధవన్, సన్నీ డియోల్, అహాన్ పాండేనా ఆయన అనుకుంటా. సో లెట్స్ సీ, మనం అయితే చూసి ఒకసారి అయితే రియాక్షన్ ఇద్దాం. సో లెట్స్ గో. పాండే సయ్యారా హీరో ఆయన. అంత ఇన్స్పైర్డ్ బై फौजी के लिए बॉर्डर सिर्फ नक्शे पर खींची हुई एक लकीर नहीं है, बल्कि एक वादा है अपने देश से. वॉइस जहां वो खड़ा है उसके आगे पगड़ी इसी नहीं है ना ही कोई दुश्मन, ना उसकी गोली और ना ही उसका इरादा. और आज कुछ भी हो जाए हम ये वादा टूटने नहीं देंगे. ఆ వాయిస్ కున్నా అసలు అది ఎవరు చెప్పలేరు. हम पूजा भले ही राम की करें लेकिन तेवर परशुराम की रखते हैं. भले ही हमारी तादाद कम हो सर, लेकिन ताकत किसी से कम नहीं है. ये आसमान हमारा है, हमारा ही है. मस्त ఉంటుంది. इन पानियों में हिंदुस्तान का बॉर्डर है हमरंगा. चाहे कुछ भी हो जाए दुश्मन ये बॉर्डर कभी पार नहीं कर पाएगा. अगर उन्होंने मनव्वर तवी को पार कर लिया तो बहुत जल्द वो जम्मू और फिर श्रीनगर पहुंच जाएंगे. ऑपरेशन चंगेज has started. हिंदुस्तान पर क़यामत बरसेगी आज. हम दोनों का जी घबरा गया. घबराने की तो कोई बात ही ना है. फौजी हूँ, वापस तो आना ही है. या तो जीत कर या याद बनकर, लेकिन आना जरूर है. चंगा मेरी सुतीली माए, चलता हूँ. असली माँ का बुलावा आ गया. रेस में तो आज तक तो सबके सलूट मारूंगा तुझे.
सिर्फ ये जंग नहीं, अपने अंदर वाली जंग भी जीत के आना। जब आर्मी, एयरफोर्स और नेवी एक साथ हो जाए तो फिर हमें कोई नहीं हरा सकता। Let's give them hell, brothers. दुनिया का कोई भी अफसर यही कहेगा कि हम ये जंग हारेंगे, लेकिन मैं कहता हूँ कि हम ये जंग जीतेंगे, क्योंकि जंग हथियारों से नहीं हौसला जो रथ से जीती जाती है वो जुर्रत, है वो जुर्रत, है वो जुर्रत। స్పేస్ ఒకటి చాలు. ఇంకా మంచి ఎమోషనల్ అది బాగా అనిపిస్తుంది. అందరు బాంబుల మీద ఎందుకు వాడు ఇట్లా ఎగురుతున్నారు నాకు అర్థం అవుతుంది. अफसर कह रहे थे कि हिंदुस्तानी डरपोक कौम है, हम 10-15 हजार मार देंगे तो बाकी तो हमारे तलवे चाटने को भी तैयार हो जाएंगे। तुम हमें क्या हराओगे? अरे तुम्हारे पाकिस्तान में इतने लोग नहीं जितने हमारे यहाँ ईद पर बकरे काटे जाते हैं। అది డైలాగ్ అంటే ఓకే అనురాగ్ సింగ్. ఓకే దీంట్లో ఆ మీమ్ స్టఫ్ ఏది, నాకు మీమ్ స్టఫ్ ఏది అనిపించలే కదా, అది వేరే పాటల సినిమా కదా. అది ఉండే. ఓకే. అది పాట రిలీజ్ చేసినప్పుడు దాంట్లో నడిచిండే కొంచెం. నేను అదే అంటే నేను అది ఎత్తుకుతున్నా దీంట్లో కొంచెం అబ్బా. బాగానే అనిపించింది. అంటే గలీజ్ అయితే ఆబ్వియస్లీ లేకుండా సాంగ్ కి ఘర్ కబ్ आओगे. దీంట్లో ఇట్లా కానీ చాలా మంది ఏమన్నారు అంటే వరుణ్ ధవన్ యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తాడు కొన్ని కొన్ని ఇట్లా అన్నట్టు. అంటే ఆ ఓవర్ యాక్షన్ నీడెడ్ లేండి, అంటే కొన్ని దాంట్లో చెయ్యాలి. ఇప్పుడు అంటే కామెడీ సినిమాలు అట్లా ఉంటాయి చూడండి, ఆ సినిమాలో ఓవర్ యాక్షన్ సెట్ అవుతుంది, బాగుంటది కూడా. ఇప్పుడు ఆర్మీ మూవీ అక్కడ ఫ్యామిలీ గురించి ఏదో వాడుతున్నావు అట్లా ఉన్నప్పుడు అట్లా సెట్ కాదని. ఏమో అదైతే అదే సినిమా ట్రైలర్ అయితే బాగానే అనిపించింది నాకు, అంటే ఒక మంచి ఎమోషనల్ అట్లా ఉంటదని అయితే అనిపించింది. అండ్ మరి దిల్జిత్ దోసాంజ్ అయితే ఇచ్చి పడేస్తాడు. ఇట్లాంటి దిల్జిత్ దోసాంజ్ ఏ రోల్ ఇచ్చినా అని ఇచ్చేస్తాడు. ఒక డిఫరెంట్ ఉంటది యాక్టింగ్, అఫ్ కోర్స్ యాక్టింగ్, సింగింగ్ అన్ని మిక్స్ బాగుంటది. మరి ఇది ఎట్లుంటో చూద్దాం. అండ్ సన్నీ డియోల్ క్యారెక్టర్ ఎట్లుంటది అసలు ఏంది అది తెలుసుకోవాలా. మరి అవన్నీ 23 జనవరికి వస్తుందంట థియేటర్స్ లో. ఈ రిపబ్లిక్ డే కి అయితే వస్తున్నది, మనం చూసి అప్పుడైతే మనం రివ్యూ ఇద్దాం. అండ్ ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ ట్రైలర్. సో మీకు ఎట్లా అనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. అండ్ మీకు వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యు ఇన్ వీడియో. అప్పటికైతే బాయ్.